గారికి పుట్టిన పచ్చారా? అవునండి. హాయ్, మీ పేరు? నా పేరు శాంత్ కుమారి అండి. హాయ్ అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ హైదరాబాద్ అండి. హైదరాబాదేనా? ఓకే, లంచ్ చేసేసారా? అయిందండి. అయిందా? ఏం కర్రీ? కర్రీ పప్పు, చుక్కకూర, మ్హూ. దొండకాయ ఫ్రై. అందుకే మీరు నా గుండెకాయ. అదే ఓకే, హైదరాబాద్ ఎక్కడెక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ చార్మినార్, మ్యూజియం, ట్యాంక్ బండ్, ఓకే. అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్, బిర్లా మందిర్, ఇంకా అంతేనా? ఇంకెక్కడెక్కడికి ఇంకా అంతేలేండి. ఓకే, గోల్కొండ వెళ్ళలేదా? గోల్కొండ అంటే ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు. కోవిడ్ ముందు ఎప్పుడో వెళ్ళామండి. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళండి, బాగుంటుంది. వెళ్ళాలి. ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలేనా? పెద్దోళ్ళ చిన్నోళ్ళ? పెద్ద బాబుకి మ్యారేజ్ అయిపోయింది. అమ్మో, సంతూర్ మా ఫస్ట్ కలరే అయితే మాకు. చిన్న బాబుకి ఇంకా ఇప్పుడు మ్యారేజ్ చెయ్యాలి. ఓకే, మనల్ని పిలుస్తారా మ్యారేజ్ కి? తప్పకుండా. అలానే అంటారులేండి, పిలవరు, కాల్ చేయరు, కనెక్ట్ అవ్వలేదండి అని ఒక డైలాగ్ చెప్పేస్తారు. అదేం లేదులేండి. అంతే అంటారా? అంతే అంతే. సరే, మీరు ఎంతవరకు పిలుస్తారో నేను కూడా చూస్తాను. ఓకే ఓకే ఓకే. ఇంకేంటి, ఏం చేస్తున్నారు? మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తారు? మా హస్బెండ్ రిటైర్డ్ అండి. ఓకే. ఇంకా చక్కటి పాట పాడొచ్చు కదా. ఈ రోజు సారీ బాగుంది. థ్యాంక్ యూ. పాట పాడతాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని, తగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు. నాకు అర్థమైపోయింది మీరు పాడిన పాట మీ హస్బెండ్ కోసం అని. పోనీ అలాగే అనుకోండి. అంతేనా? పక్కన ఉన్నట్టున్నారు, అందుకే నవ్వుతున్నారు మీరు. ఏం సార్, ఆన్సర్ చెప్పండి, అవునా కాదా? అవునవును, కరెక్ట్. మీరెందుకు చెప్తున్నారు? మీ హస్బెండ్ చెప్పాలన్నమాట. అదేలేండి. ఓకే, తరపు నేను చెప్పేస్తున్నాను మీకు. ఓకే, సరే, చక్కటి టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతా. ఓకే అండి. ఇప్పుడు బియ్యం పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే పసుపు కొమ్ములు ఒక 3 వేయాలండి బియ్యంలో. 3 పసుపు కొమ్ములు అంటే పచ్చి వేయాలా, బాగా ఎండిపోయిన వేయాలా? ఎండు వేయచ్చు. ఓకే. పచ్చి మనకి ఇప్పుడు అంతలా దొరకవు కదా వెంటనే. ఓకే. ఎప్పుడు పసుపు కొమ్ములు ఎండిపోయినవి అయితే ఉంటాయి కదా, తెచ్చి మనం పసుపు కొట్టిస్తాం. అలాంటప్పుడు కొన్ని ఉంచుకొని ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు బియ్యం డబ్బాలో వేసుకోవచ్చు. ఓకే. సో అయితే ఇక 3 పసుపు కొమ్ములు వేసేసుకుంటే బియ్యంలో పురుగులు పట్టకుండా ఉంటాయంటారు. 3 అయినా పర్వాలేదు, 2 అయినా పర్వాలేదు, పసుపు కొమ్ము అంతే వెయ్యాలి అందులో. ఓకే. సో క్లారిటీ ఇచ్చేసారండి మనకు కుమారి గారు. అయితే 2 అయినా 3 అయినా వేసుకోవచ్చు అంట బియ్యం. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి టిప్ అయితే చెప్పేశారు. అలాగే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా వినండి. ఓకేనండి. అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రోను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రోను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1980. ఇంకొంచెం వెనక్కి రావచ్చుగా, ముందుకు ఎందుకు వెళ్తున్నారు? 75. ఇంకా 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 ముందుకు రావాలా? వెనక్కి వెళ్ళాలి. 73. ఇంకా ఇంకా కొంచెం క్లూ ఇవ్వండి. చెప్పండి. ఏంటండి? ఫాస్ట్ గా చెప్పండి. ఇంకొక 4 సంఖ్యలు వెనక్కి వెళ్ళండి. 69. షూరా? లాక్ చేసేస్తున్నా. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ పల్లవి గారు. హాయ్, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. గుంటూరా? ఓకే, ఎలా ఉంది వింటర్? బాగుందా గుంటూరుకి? గుంటూరు వింటర్ సూపర్ గా ఉందండి. సూపర్ ఉందా? వాల్యూమ్ ఏంటి ఇంత తక్కువగా ఉంది? గట్టిగా మాట్లాడండి. నేను గట్టిగానే మాట్లాడుతున్నానండి. ఐ థింక్ మీరు సరిగా తినలేదు. జలుబు చేసింది. జలుబు చేసిందా? ఓకే. గట్టిగా రావట్లేదు. ఓకే, మరి మొన్న పాట పాడతారన్నారు మీరేనా? లేదండి, పాడతా అన్నది నేను కాదు, కానీ నేను చాలాసేపు లైన్ లో ఉన్నా కానీ కాల్ కలపలేదు. అయ్యో, ఐ థింక్ షో టైప్ అయిపోయింది కదా, సో మేబీ కాల్ కనెక్ట్ అవ్వనట్టుంది. ఓకే, అయ్యా వచ్చండి. 4 కాల్స్ వరకు వెయిట్ చేశాను, ఇవాళ కలిసింది. ఓకే, పోలేండి, ఎట్లాగో ఈ రోజు కలిసింది కాల్ మనకి. హ్యాపీ. సారీ కలర్ బాగుందండి. థ్యాంక్ యూ అండి. గుంటూరు స్పెషల్ ఏంటి? కారం అని మాత్రం చెప్పొద్దు. గోంగూర అండి. గోంగూరేనా? గుంటూరు గోంగూర. మీరు వండుతూ ఉంటారా గోంగూర? వండుతుంటామండి. ఎందుకంటే గోంగూర గుంటూరు స్పెషల్ అంటున్నారు కదా. అవును, పులుపు ఎక్కువ అండి గోంగూర. గుంటూరు గోంగూర పులుపు ఎక్కువ. ఓకే, ఇంకా చక్కటి పాట పాడొచ్చు కదా. పాడతానండి. వెరీ గుడ్. భరించాలి, కొంచెం జలుబు చేస్తుంది. ఓకే, ట్రై చేయండి, పర్లేదు. ఓకే. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదనిదీశ శివ నివేదనగ అవనివేదనగ పలికిన పదము పరేశ నీల సుందర చాలి పొందగ మురవిని బదులినరా శైల మందిర. అంతేనా? సూపర్ అండి, చాలా బాగా పాడారు. పౌర్ణమి మూవీని అయితే మాకు గుర్తు చేశారు. చాలా బాగుంటుంది, అందులో సాంగ్స్ అన్ని బాగుంటాయి. అవును, చార్మి గారు చాలా బాగా నటించారు అందులో, చక్కటి డాన్స్ వేశారు శివుడి ముందు. అండి ఇంకోటి కూడా బాగుంటుంది, అది ఎవరో రావాలి ఎవరు నిలగాలి, ఆ పాట కూడా చాలా బాగుంటుంది. మంచి సింగరే మీరు. కనిపించట్లేదు అమ్మదంగా. ఓకే, ఏంటి కర్రీ ఏం చేశారు ఈరోజు? ఈరోజా బీరకాయ పప్పు అన్ను బెండకాయ మీ గుండెకాయ. నిన్నటి నుంచి బాగా పట్టుకున్నారు. మీరు నా గుండెకాయ. అంతేనంటారా? అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరినీ నేనంటే నా గుండెకాయ అని మీరు అంటున్నారు. నిన్న మీరు అన్నారు కదా, చూశాను నేను. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? 2 అండి, పాప బాబు. చదువుతున్నారా? చిన్న పిల్లలా పెద్దోళ్ళ? పెద్దవాళ్ళే అండి. అంటే ఏంటి, ఏం చదువుతున్నారు? బీటెక్ ఒకళ్ళు, 10th ఒకళ్ళు. బీటెక్ ఒకళ్ళు, 10th ఒకళ్ళు అండి. 10th ఒకళ్ళు. ఓహో, అయితే ఇప్పుడు 10th పరీక్షలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా. మార్చి 16th నుంచి అండి. 16th నుంచా? ఓకే, ఆల్ ద బెస్ట్ చెప్పారని చెప్పండి మీ అబ్బాయికి. అలాగే అండి, థ్యాంక్ యూ. ఇంకా పాట పాడేశారు, మరి చక్కటి టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతా. టిప్ అంటే సరే, ఇప్పుడు ఇది చలికాలం కదండి. అవును. కొంచెం ఒళ్ళు చలికి అట్లా ఇది కాకుండా ఉంటుందంటే డైలీ సోప్స్ బదులు కొంచెం పాల మీద మేకట రాసుకొని శనగపిండితో రుద్దుకొని స్నానం చేసుకుంటే, సుండిపిండి కానీ శనగపిండి కానీ ఒళ్ళు కూడా షైనీగా ఉంటుంది. షైనీగా ఉంటుంది. ఓకే, శనగపిండితో స్నానం చేయాలంటారు. ఆయిల్ తో మర్దన చేసుకుని తర్వాత శనగపిండితో చేస్తే, అంటే మన పాతకాలం వాళ్ళు అమ్మమ్మలు వాళ్ళందరూ ఇట్లాగే చేసేవాళ్ళు కదా. ఇప్పుడు సోప్స్ వచ్చినాయి కానీ అదైతే బాగుంటుంది చలికాలానికి. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. 20 సెకండ్స్ మాత్రమే మనకు టైం ఉంది. ఓకే. యాదవ రాజుల గురువు ఎవరు? గర్గ్యుడు. గర్గ్య మహాముని. గర్జుడా? గార్గ్య మహాముని. ఓకే, షూర్ అంటారా? షూర్ అండి. వేరే ఆప్షనే లేదా? లేదండి, కన్ఫర్మ్. ఎవరు చెప్పారు మీకు? తెలుసండి. తెలుసా? మహాభారతం అలా ఎలా పరిచయం మీకు? చదువుతుంటాం కదండి. ఓహో, అలా అంటారా? ఏమో నాకు పరిచయం ఉంది ఆయనతో అన్నట్టు మాట్లాడారు మీరు. ఓకే, కృష్ణుడు, సందీపుడు, సుధాముడు వీళ్ళందరూ అక్కడే కదా చదువుకున్నారు. ఓకే, సో నేను లాక్ చేసేస్తున్నాను. ఇందాక గర్గు అంటారు, సో కరెక్ట్ ఆన్సర్ గర్గుడు, ఆయన గార్చుడు కాదు. కంగ్రాచులేషన్స్.
నెక్స్ట్ లాకి కాలర్తో మాట్లాడేద్దాం. హలో, హాయ్, మీ పేరు? హాయ్, వరలక్ష్మి అండి నా పేరు. వరలక్ష్మి గారు, ఏంటి ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అంతకు ముందు కూడా మాట్లాడారా? అంతకు ముందు మాట్లాడాను మీతో. మాట్లాడారా? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడా చూసారా? ఏం మాట్లాడానంటే ఇదేంటి ఇప్పుడు మాట్లాడినట్టే. అంతే అంటారా? ఓకే, ఏ ఊరు నుంచి అండి కాల్ చేశారు మీరు? నర్సాపురం అండి. నర్సాపురం, ఓకే, నాకు గుర్తొచ్చారు. ఎలా వాయిస్ ఉంది నర్సాపురం? వినబడుతుంది, కరెక్ట్ గా వినబడతలేదు సరిగ్గా. అయ్యయ్యో, సిగ్నల్ ఉన్న ప్లేస్ లో నించోండి మీరు. హలో, వాయిస్ వస్తుంది. చిన్నగా వినపడుతుందండి బాగా. అయ్యయ్యో, మీ లొకేషన్ లో ఐ థింక్ సిగ్నల్ ప్రాబ్లమ్స్ అనుకుంటాను. కొంచెం పక్కకు రండి, ఎక్కడైనా మీకు ఈజీగా సిగ్నల్ దొరికే ప్లేస్ లో. ఏం చేస్తున్నారు? హలో, ఏం చేస్తున్నారు? వాయిస్ కట్ అయిపోతుందండి మీది. వాయిస్ కట్ అయిపోతుందా? మీరు కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ కి రండి, నాకు ఇక్కడ స్పష్టంగా వస్తుంది. చెప్పండి ఇప్పుడు. ఏం చేస్తున్నారు అంటున్నా? ఇంట్లోనే ఉన్నాయండి, హౌస్ వైఫ్. ఇంట్లోనే ఉన్నారా? అదే, ఏం చేస్తున్నారు ఇంట్లో? టీవీ చూస్తున్నారా? రైస్ వండుతున్నా. లంచ్ వండుతున్నారా? రైస్ వండుతున్నా. ఓకే, ఏం వండుతున్నారు? రైస్ అంటున్నారు, ఇంకా కర్రీస్ ఏంటి? చిక్కుడుకాయ వండానండి. అబ్బో, చిక్కుడుకాయ. బెండకాయ వండరా మీరు? ఆ? బెండకాయ దొండకాయలు వండరా? వండుతానండి ఇంట్లో. ఎక్కడ నా గుండెకాయ అని చెప్పేస్తాను అని మీరు చిక్కుడుకాయ వండినట్టున్నారు. చిక్కుడుకాయలు కాస్తున్నాయండి ఇంట్లో. ఓహో, చాలా చిన్నగా వస్తున్నానండి, వాయిస్ కరెక్ట్ గా అయ్యో సరిగ్గా వినబడతలేదు. హలో, మీ వాయిస్ నాకు ఈజీగా స్పష్టంగా వినిపిస్తుంది. కొంచెం సిగ్నల్ ఉన్న చోటుకైతే మీరు వస్తే బెటర్. కొంచెం లేట్ గా వస్తుంది మా వాయిస్ కూడా. అయ్యయ్యో, చక్కటి పాట పాడొచ్చు కదా? లేదులేండి, మళ్ళీ సార్ పాడతా, ఎందుకంటే నాకు మీ వాయిస్ వినపడతలేదండి అసలు కరెక్ట్ గానే. వాయిస్ వినపడట్లేదా? అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది. కొంచెం పక్కకు రండి, సిగ్నల్ ఉన్న చోటకి. మీరు వచ్చినాయండి, బయటకే వచ్చాను. అయ్యయ్యో, బయటకు వచ్చేసారా? ఓకే, ఇప్పుడు ఓకేనా వాయిస్? పర్వాలేదు, చెప్పండి. కొంచెం పాట పాడండి. చిన్న చిట్కా చెప్తానండి. చిన్న చిట్కా చెప్తారా? సరే, బయట ఉన్నారు కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తా. పాలలో సొంటి మిరాయిలు పాలు తాగితే పసుపు వేసుకుని గొంతుకు నొప్పి తగ్గుతుందండి. సొంటి మిరాయి పాలా? పాలలో సొంటు మిరియాల పొడి. ఓకే, పసుపు మిరియాల పొడి పాలలో కలుపుకొని కొంచెం గోరువెచ్చగా తాగితే గొంతు నొప్పి పోతుంది అంటారు. ఇన్ఫెక్షన్ పోతుంది. ఎవరు చెప్పారు ఈ చిట్కా? మేము తాగుతామండి, ఎక్కువగా టీలో కూడా పోసుకుంటాం అలాగే. ఓకే, థ్యాంక్ యూ అండి. చక్కటి చిట్కా అయితే చెప్పేశారు. మీకు సిగ్నల్ ప్రాబ్లం అంటున్నారు కాబట్టి క్వశ్చన్ తొందరగా అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. హలో, క్వశ్చన్ అడుగుతున్నా, వినండి. అడగండి. ఓకే, భారతదేశంలో తీసిన తొలి సినిమా ఏది? భారతదేశంలో తీసిన తొలి సినిమా ఏదా? ఫస్ట్ సినిమా అంటే ఏంటి భారతదేశంలో? క్లూ నేనే ఇవ్వాలా? ఎవరిదండి? ఇంకా నేనే ఆన్సర్ చెప్పేస్తారండి. నేనే ఆన్సర్ చెప్పేస్తా ఎవరంటే. భారతదేశంలో తీసిన ఫస్ట్ సినిమా ఏది? ఎన్టీ రామారావుదండి. ఎన్టీ రామారావు అర్థం చాలా ఫాస్ట్ గా చెప్పాలి. టైం అప్ అయిపోతుంది, ఫాస్ట్ గా చెప్పండి, ట్రై చేస్తున్నాను. అయ్యో, సారీ అండి, రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ట్రై చేయండి. నెక్స్ట్ టైం అయితే మీకు తప్పకుండా పట్టుచీర అయితే మీ సొంతం అవుతుంది. సో నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో, హాయ్, మీ పేరు? నా పేరు లత. చాలా సార్లు చేశాను, డ్రాలో మాత్రం నాకు రాలేదు. అయ్యో, ఎక్కడి నుంచి లత గారు? ఏ ఊరు నుంచి కాల్ చేశారు మీరు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాదేనా? ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఏంటండి? హైదరాబాద్ లో ఎక్కడెక్కడికి వెళ్ళారు అంటున్నా. అన్ని చోట్లకి వెళ్తూనే ఉంటామండి. బిల్డా మందిర్, చార్మినార్, పెద్దమ్మ తల్లి గుడి, అవన్నీ వెళ్ళొచ్చినానండి. చాలా ఎన్టీఆర్ గార్డెన్, అన్నిటికీ వెళ్తూనే ఉంటామండి. ఓకే, ఇంకా ఏ ఊరు యాక్చువల్ గా మీది హైదరాబాద్ కాకుండా? నర్సాపురం. నర్సాపురం, ఓకే. ఏంటి ఇక్కడ జాబ్ చేస్తున్నారా లేకపోతే మ్యారీడా? మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడండి. మా అబ్బాయి కోసం ఇక్కడ ఉన్నాం. మీ అబ్బాయి జాబ్ చేస్తున్నారా? అవునండి. అంటే నెక్స్ట్ సందర్భం కాల్ చేశారు నాకైతే.
అయ్యయ్యో నెక్స్ట్ టైం కనిపెడతా పెళ్ళి అయిందన్నది నేను. ఇంకా మ్యారేజ్ అవ్వలేదులేండి, వచ్చినప్పుడు కంపల్సరిగా పిలుస్తా. ఓహో అలా అయితే ఓకే. అని మరి కొడుకు అన్నారు? అదే మా అబ్బాయి ఇక్కడ చేస్తున్నాడండి, మా అబ్బాయి దగ్గర మేము ఉంటున్నాం అండి, హౌస్ తీసుకుని ఇక్కడ ఉంటున్నాం. నాకు అర్థం కావట్లేదు, అబ్బాయి అంటున్నారు జాబ్ అంటున్నారు పెళ్ళవలేదు మా అబ్బాయి అంటున్నారు. జాబ్ చేస్తున్నాడండి, ఇంకా పెళ్లి అవ్వలేదండి, జాబ్ చేస్తున్నాడు. మా ఇద్దరు, మా ఆయన గారు నేను ఇక్కడ ఉంటున్నాం అండి. ఓహో ఓకే ఓకే నైస్. ఓకే చక్కటి పాట పాడొచ్చు కదా. పాటలు రావండి, చిట్కా చెప్తా. పాట పాడాల్సిందే. కింద నాకు కమెంట్స్ పెడుతున్నారు, మా అందరి చేత అయితే పాడిస్తారు, ఎవరి చేత పాడట్లేదు అంటున్నారు. చిన్నగా అంటే నాకు 2 లైన్లు ఎక్కువ రాదండి, మరి పాడతాను. అదే ఓకే 2 లైన్లు అయినా పర్లేదు, ఐ విల్ ఎక్స్క్యూజ్. మనసా ఉళ్ళి పడకే అతిగా ఆశ పడకే, అతనికి నీవు మెచ్చావులే, ఆకు బగడియా వచ్చిందిలే, మనసా ఉళ్ళి పడకే. అంతేనండి. అంతేనా? సూపర్ పాడేశారు, చూసారా అట్లుంటది. ఇంకా హెల్త్ టిప్ కూడా చెప్తారన్నారు కదా, చెప్పండి. ములగాకునండి మందారాకు 2 కొంచెం మిక్సీ కింద చేసి, అదే రుద్ది కింద చేసి తలకి పట్టించుకుంటే సిల్కీగా ఉంటుందండి హెయిర్. మునగాకు మందారాకు. అవునండి. మునగాకు తింటారు కదా, హెయిర్ కి అప్లై చేయాలి కదా. హెయిర్ కూడా అప్లై చేస్తే చాలా బాగుంటుంది. సిల్కీగా ఉండాలంటే జుట్టు మునగాకు అండ్ మందారాకు ఆ 2 పేస్ట్ చేసేసుకొని ఇంకేం కలపకూడదు అందులో. ఏం కలపక్కర్లేదండి, అది ఒకసారి తల పట్టించేసుకొని తల స్నానం చేసేస్తే సిల్కీగా ఉంటుందండి హెయిర్. ఓకే సో అందరు వ్యూవర్స్ జాగ్రత్తగా వినండి, ఆల్రెడీ చెప్పేశారు మనకి మునగాకు అండ్ ఇంకోటి ఏమన్నారండి, హైబిస్కస్ది మందారాకు. సో ఈ 2 అంట పేస్ట్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ సిల్కీగా స్మూత్గా ఉంటుంది అంటున్నారు. సో ట్రై చేసి కమెంట్లో చెప్పండి. ఓకే మరి నేను క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినాలి. అసలు ఎన్నిసార్లు చేశాను అవ్వలేదు, నాకు కూడా రాలేదు. అయ్యయ్యో ట్రై చేస్తానండి నేను. ఓకే ఇనుప వస్తువులను కూడా తిని అరిగించుకోగల జంతువు ఏది? ఇనుప వస్తువులు కూడా తిని అరిగించుకునేదండి. చిన్న క్లూ ఇవ్వరా? వెరైటీ కదా జంతువు అసలు. క్లూ ఇవ్వాలా? అయితే చీర నా సొంతం. అది నీళ్ళల్లో ఉంటుందా జంతువు? నీళ్ళల్లో ఉంటుందా అండి? ఇనుప వస్తువులు కూడా తిని అరిగించుకునేది జీవి. అమ్మో ఎప్పుడే విన్నావా? దాని మేజర్ టార్గెట్ అయితే ఏనుగులు, సింహాలు, ఇవే నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు దాడి చేస్తాయి. మొసలా? చూరా చూరు అనుకుంటున్నా అండి, ముసలని. గట్టికి చెప్పండి, నాకు వాయిస్ రావట్లే. ముసలి అండి. ముసలి అంటున్నారు, లాక్ చేసేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. ఓకే నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడిద్దాం. హలో 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 హాయ్. హాయ్ మీ పేరు? శివాని అండి. శివాని గారు చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. అవునండి, అసలు కలవట్లేదు. ఇన్ని రోజులు మర్చిపోయారా నన్ను? చేసి చేసి ఫోన్ పాడైపోయిద్దేమో అనుకుంటున్నా, కాల్ మాత్రం కనెక్ట్ అవ్వదు. ఫోన్ ఏం పాడవదండి, బిజీ బిజీ ఉంటుంది. బాగా బిజీ బిజీ అని వస్తుంది. ఓకే ఇంకా ఏం చేస్తున్నారు? ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? నేను బాగున్నాను. గుంటూరు నుంచి అండి. గుంటూరేనా? అవునండి. ఏం మీరు లక్ష్మి గారు పక్క పక్క ఇల్లులా ఏంటి? నైబర్స్ అనుకుంటా. లేదండి కాదా? ఇందాకే గుంటూరు నుంచి కాల్ చేశారు ఇద్దరు మీ ఫ్రెండ్స్. చూశాను, కాక మ్యూట్ లో పెట్టి వాయిస్ ఇది మళ్ళీ మ్యూట్ లో పెట్టేసా. లంచ్ చేసేసారా? లేదండి, ఇప్పుడు ఒక 5 minutes ఆగి చేస్తా. ఓకే టైంకి తినేయండి లంచ్. ఓకే అండి. డైలీ చెప్తా ఉంటారు కదా, చూస్తా ఉంటా నేను. ఏమంటారు ఈరోజు? ఇవాళ పప్పు చేశా అండి. ఇంకా తోటకూర పప్పు చేశా, ఇంకంటే ఒక్కటే. ఓహో ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 బాబులే అండి. ఓకే సరే మరి మంచి హెల్త్ టిప్స్ చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతా. సరే అండి, ఇప్పుడు హెయిర్ కి చెప్తానండి. మనకి ఇది పచ్చి కొబ్బరి ఉంది కదా, దాన్ని మిక్స్ చేసి పాలు లాగా తీసి ఆ పాలు హెయిర్ కి మొత్తం ఇట్లా
అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తలస్నానం చేస్తే హెయిర్ చాలా బాగుండిద్ది, సిల్కీగా ఉండిద్ది, గ్రోత్ కూడా ఉంది. ఓహో, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. హెల్ప్ చేయాలి మేడం మీరు. ట్రై చేస్తా అండి. 2010లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి లభించింది? 2010లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి లభించింది? రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి లభించిందా? గేమ్స్ దా? గేమ్స్. క్లూ ఏమన్నా ఇస్తారా? క్లూ కొంచెం. ఖేల్ రత్న అవార్డు అండి, దేనికి సంబంధించి? అదొక ఆట. ఆనంద్ అండి, ఆనందా? ఫాస్ట్ గా చెప్పండి. ఆనంద్ అండి, ఆనంద్ అనుకుంటున్నా. ఆనంద్ అంటున్నారా? అయ్యో, టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ టైం అయితే పుట్టింటి పట్టు చీర అయితే మీ సొంతం అవుతుంది. సో ఈ రోజు విన్నర్స్ ఎవరన్నది అయితే ఇప్పుడు నేను ఒక లక్కీ డ్రా తీసి చెప్పేస్తాను. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను ఒక లక్కీ టిప్ అయితే తీసేస్తున్నాను. ఎంతమంది విన్నర్స్ అన్నది ఇప్పుడు తెలుస్తుంది. శాంతి కుమారి గారు ఫ్రమ్ హైదరాబాద్, కంగ్రాచులేషన్స్, టుడేస్ విన్నర్. సో ఈ రోజు విన్ అయిన వారికి అయితే కంగ్రాచులేషన్స్ అండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే, స్పాన్సర్డ్ బై చంద్ర షాపింగ్ మాల్, అమీర్పేట్. సైనింగ్ ఆఫ్, మీ పల్లవి.